విద్య ప్రతి ఒక్కరు ప్రతి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఒకరు డబ్బుతో సరైన సత్సంబంధాలు లేకుండా అప్పుల బాధలు పడడము, తర్వాత డబ్బుని ఎలా సంపాదించాలని ప్రాబ్లమ్స్తోనూ మరియు మనీని డబుల్ త్రిబుల్ చేయడంలో ఎలా చేయాలనే దాంట్లో సమస్యతో బాధపడుతూ ఉంటారు. మరొకరు వాళ్ళ ప్రేమ బంధము బలహీనమైన వాళ్ళ ప్రేమ బంధం బలపరుచుకోవడానికి వివాహ సంబంధంలో భార్యాభర్తల అన్యోన్యత కోసము వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అందరూ కూడా అందులో విఫలీకృతం అవుతూ ఉంటారు. అయితే లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అయ్యే చాలా టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. ఈ సింపుల్ టెక్నిక్స్తో మీరు బలహీనమైన మీ బంధాన్ని బలపరుచుకోవచ్చు. అయితే ఈ టెక్నిక్ని మీరు 21 రోజులు కానీ 11 రోజులు కానీ 41 రోజులు రెగ్యులర్గా చేస్తే మీ బలహీనమైన బంధాలు బలమవుతాయి. మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా అందుబాటులో ఉన్నది. నిజంగా ప్రకృతి విశ్వమాత దైవం కంటే కూడా ఎక్కువ శక్తితో మనకు అన్నీ అందుబాటులో ఉంచడానికి, మనకి అన్ని ఇంపాసిబిలిటీస్ కూడా పాసిబిలిటీ కావడానికి, మనకి ఆ శక్తిని ఎనర్జీని తీసుకోవడానికి మనకి ఇవ్వడానికి అది రెడీగా ఉంది. కాబట్టి ఆ విశ్వమాత మన యొక్క ప్రతి ఒక్క కోరిక కూడా ఆ విశ్వంతో ఆశీర్వదించబడి తిరిగి మనకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా నా యొక్క సంకల్పం ఏమంటే ఈ టెక్నిక్ ఉపయోగించి అట్లీస్ట్ 11 మంది అయినా వాళ్ళ బలహీనమైన బంధాలను బలపరుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి, నేను మీ భారతిని. వెల్కమ్ టు పుష్పాస్ A to Z కంటెంట్. అయితే ఈ విద్యను ముందుగా ఈ కాన్సెప్ట్ నేను చెప్పే ముందుగా ఈ విద్యను అందించిన శ్రీ అనంత కృష్ణమాచార్య గురువు గారికి నా పాద నమస్కారాలు. మరియు ఇప్పుడు ఈ విద్యలో మరింత జ్ఞానాన్ని నేను పొందడానికి గురువుల వద్ద విద్య నేర్చుకుంటున్నాను. ఆ గురువులందరికీ కూడా నా పాద నమస్కారాలు. అయితే మీరు ఎవరినైనా ప్రేమించినప్పుడు ఈ ప్రేమికుల మధ్య చాలా రిలేషన్షిప్ సరిగ్గా లేకుండా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, లేదా మ్యారీడ్ అయిన ఇద్దరు కపుల్ మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సరైన రిలేషన్షిప్ లేకుండా ఉన్నప్పుడు మనం ఏం చేయాలనేది ఒక టెక్నిక్తో మీ ముందు వచ్చాను. దానికంటే ముందు కూడా నేను ఒక విషయం చెప్తాను. ఇదేంటంటే మనలో పేదరికం కానీ ధనవంతులు కావడానికి కానీ, లేదా మన చుట్టూ ఉండే రిలేషన్షిప్ సరిగా లేకపోవడము, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు, చదువులు సంధ్యలు అని చెప్పిస్తారు, కానీ వాళ్ళ ఇంట్లో ఎవ్వరికి వివాహాలు లేకుండా ఉంటాయి. ఒకవేళ వివాహమైనా కానీ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా డివోర్స్ తీసుకోవడం, లేకపోతే నిరంతరం గొడవలు పడడం, కలిసున్నా కానీ కలిసే ఉంటారు కానీ లోపల వాళ్ళ మధ్య ఆ సఖ్యత లేకపోవడము, ఒక సాడిస్ట్ అయిన హస్బెండ్ దొరకడము, లేకపోతే ఉమనైజర్ అయిన ఒక హస్బెండ్ దొరకడము. అలాంటి విధంగా వైఫ్ కూడా తన భర్త శ్రీరామచంద్రుడైనా అతని పట్ల ఆకర్షణ లేకుండా ఆమె వేరే మిస్గైడెన్స్తో వేరే రూట్లో వెళ్ళడము. అదేవిధంగా ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళు కూడా ఒకరిని రెస్ట్రాక్ట్ చేసుకుంటూ ఏదో ఫిజికల్ నీడ్స్ కోసం వాళ్ళని యూజ్ చేసుకొని వదిలేయడము. ఇలా మోసపూరితమైన రిలేషన్షిప్స్ మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. కొంతమంది మంచిగా రిలేషన్షిప్లో ఉన్నా కానీ వాళ్ళు ఏదో డిస్టర్బెన్స్ వల్ల దూరం అవుతూ ఉంటారు. అయితే మనము ఒక చిన్న టెక్నిక్ ద్వారా దీన్ని రిజాల్వ్ చేయొచ్చు. నేను అది ఎక్కువ లెంత్ లేకుండా ఫాస్ట్గా మీకు ఆ టెక్నిక్ చెప్తాను. అయితే ఆ టెక్నిక్ చెప్పేటప్పుడు నేను ఒక కర్మ సిద్ధాంతం అనేది మీకు చెప్తాను. మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా డివోషనల్గా కూడా చాలా లింక్స్ అనేవి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ డివోషన్ అంతా కూడా లింకప్. కానీ మనకి మన సాంప్రదాయాలు దైవత్వంతో కూడిన దైవ సంబంధాలతో కూడిన ప్రబోధనలన్నీ కూడా చెప్పేవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్తోనే ఇంక్లూడ్ అయినాయి. కానీ అది చెప్పే విధానం సరిగా లేకుండా దైవాన్ని మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది సరైన ప్రాసెస్లో సరైన విధానంలో చెప్పకుండా దైవం అనే ఒక డిసిప్లైన్ స్ట్రిక్ట్ రూల్తో షార్ట్కట్లో కన్వే చేయకుండా ఒక డెప్త్గా వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల దైవత్వంలో ఉండే లా ఆఫ్ అట్రాక్షన్ని మనము గ్రాసప్ చేయలేకపోతున్నాం. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా సింపుల్ టెక్నిక్. అర్థమైతే మనకి సింపుల్గా ఈజీగా పట్టేసుకోవచ్చు. దాన్ని పట్టుకోవడంలో కష్టమైతే కష్టంగానే ఉంటుంది. మన హిందూ మతం కానీ, బౌద్ధ మతం కానీ, జైన మతం కానీ, సిక్కు మతాలు, ఈ 4 మతాలు కూడా కర్మ సిద్ధాంతాన్ని ప్రగాఢంగా నమ్ముతాయి. ఈవెన్ భగవద్గీతలో కూడా మనకి ఆల్రెడీ చెప్పే ఉన్నారు. నేను ఈ రిలేషన్షిప్ ఎందుకు ఇలా అవుతుందనే దాన్ని, ఎందుకు వస్తుందనే దాన్ని ఒక చిన్న ఒక ఫ్యూ మినిట్స్ చెప్పేసి తర్వాత నేను టెక్నిక్లో వస్తాను.
కర్మ సిద్ధాంతం అయితే మనం ఏ కర్మని చేస్తామో దెర్ ఈస్ ఏ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఏ ఎవ్రీ రియాక్షన్ అని అంటారు. మనం ఏదైతే యాక్షన్ చేస్తామో తిరిగి మనకి అట్లాంటి రియాక్షనే వస్తుంది. అది సైంటిఫిక్ లా. అదేవిధంగా ఒక బంతిని విసిరేసినప్పుడు తిరిగి అదే రిఫ్లెక్ట్తో మనకి ఫోర్స్గా ఒక బంతిని గోడకేసినప్పుడు అదే రిఫ్లెక్ట్తో మనకి వెనక్కి తిరిగి రావడం మనం చూసాం. అదేవిధంగా కర్మ సిద్ధాంతం అనేది కూడా ఉంటుంది. మనం ఏది ఇస్తే తిరిగి మనకి అదే ప్రతిఫలం అనేది వస్తుంది. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. మీరు ఎందుకు మాకు చెప్తున్నారంటే దానికి ఒక రీజన్ ఉంది, నేను చెప్తాను. ఈ టెక్నిక్ చెప్పేటప్పుడు ఒక చిన్న తాత్విక భావంతో కూడిన ఒక చిన్న ఫ్యూ మ్యాటర్ని నేను మీతో షేర్ చేసి తర్వాత ఈ టెక్నిక్ అనేది చెప్తాను. మనకి చిన్నప్పటి నుంచి 6 ఏళ్ల వయసు నుంచి మనం చనిపోయేంత వరకు సరౌండింగ్స్లో కానీ లేకపోతే స్కూల్స్లో కావచ్చు, నైబర్స్తో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ప్రతిసారి మనం వినే ఉంటాం. ఈవెన్ భగవద్గీత మొత్తం కూడా ఆ దాని బేసిక్ మీదే సారాంశం అనేది ఉంటుంది. అదేమండి కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే ఏంది? దెర్ ఈస్ ఏ యాక్షన్ ఈక్వల్ టు దెర్ ఈస్ ఏ ఈక్వల్ రియాక్షన్ అనేది మనకు తెలిసింది. అంటే మనం ఏం చేస్తామో అది మనకి ప్రతిఫలం రూపంలో వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. భగవద్గీతలో కూడా ఈ శ్లోకాలన్నీ చెప్తూ ఉంటారు. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అని. కాబట్టి ప్రస్తుతము చాలామంది ప్రేమ వ్యవహారాల్లో ఫెయిల్యూర్ అయ్యి, లేదా వివాహ వ్యవస్థ ఫెయిల్యూర్ అయ్యి, లేకపోతే భర్త ఇన్లీగల్ కాంట్రాక్ట్స్ అని, భార్య ఇన్లీగల్ కాంట్రాక్ట్ అని, ఆ కుటుంబం అస్తవ్యస్తంగా ఉండడం వల్ల కానీ, లేకపోతే ఇంట్లో వేరే ఏదైనా కారణాల వల్ల కానీ డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోతూ ఉంటారు. కాబట్టి చనిపోవాల్సిన అవసరమే లేదు. ఆ చనిపోవడం వల్ల మీ కర్మ డబుల్ త్రిబుల్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్క మనిషికి కూడా ఇంట్లో పిల్లలకి అందరికి కూడా ఒక మెచ్యూరిటీ లెవెల్స్ రాగానే మీరేం చేయాలంటే, భగవద్గీత ఉంటుంది కదా, బాగా ఈజీగా ఉండే మెథడ్లో ఉండే ఒక భగవద్గీతని ప్రతిరోజు ఒక శ్లోకం దాని అర్థం చదివించండి. స్టార్టింగ్లో అది అర్థం కావచ్చు. మన వయసు పెరిగే కొద్దిగా ఆ పక్వతతో దాని మీనింగ్ని, దాని భావార్థాన్ని చక్కగా అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్క సొల్యూషన్కి కూడా, ప్రతి ఒక్క ప్రాబ్లానికి కూడా సొల్యూషన్ భగవద్గీతలో ఉంటుంది. ఇది మీరు మీ ఇంట్లో కుటుంబంలో అలవర్చుకోండి. ప్రతిరోజు పూజా పునస్కారాలు అన్నిటికంటే కూడా పూజ రూమ్లో ఈ భగవద్గీతకి ధూపం అంతా చూపించి వాటిని కనీసం అట్లీస్ట్ అందరి ముందర కానీ లేకపోతే ఏదైనా కానీ ఒక శ్లోకం అనేది చదివేలా చేయండి. ఇలా భగవద్గీత చదివించడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో సన్యాసం పుచ్చుకోవడము, డివోషనల్ అయిపోవడము ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం బిల్డప్ అవుతుంది. ప్రతి ఒక్క సమస్యకి మనమే కర్త, మనమే సృష్టికర్త, మనమే అన్ని అనే సమస్తము మన జీవితంలో జరిగే సుఖదుఖాలకన్నిటికీ మనమే కారణమని అందులో సారాంశం అనేది ప్రగాఢంగా ఉంటుంది. దాన్ని చదివినప్పుడు మనకు తెలియని ఉత్సాహం కానీ, తెలియని ఆత్మవిశ్వాసం అనేది కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనకి వ్యక్తిత్వ వికాసాలని విజయానికి 6వ మెట్టు, 7వ మెట్టు, 8వ మెట్టు అని చెప్తూ ఉంటారు. ఏ మెట్టు అవసరం లేదండి. ఒకటి ఆత్మవిశ్వాసం, ఒకటి దైవం. ఈ 2 ఉంటే మనం ఎక్కడికైనా కానీ సక్సెస్ అవ్వచ్చు. కానీ ఇప్పుడుండే వ్యక్తిత్వ వికాసాల పుస్తకాల కంటే కూడా అందులోనే ఈ భగవద్గీత, ఈ ఇతిహాసాలను మనం చదివినప్పుడు దాంట్లోనే ఎక్కువ సారాంశం ఉంటుంది. మన నెగిటివ్ వైబ్రేషన్స్ అంతా పోయి పాజిటివ్ వైబ్రేషన్స్కి ముందుకెళ్ళడానికి చాలా ఈజీ టెక్నిక్స్. కాబట్టి మీరు ఎక్కువ డిప్రెషన్లో ఉండి ఎక్కువ లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు ఇలాంటి మనకి భగవంతుడు కూడా అన్ని పాసిబిలిటీస్ ఇచ్చినాడు, అందుబాటులో ఇచ్చారు. కానీ మనం అజ్ఞానము, అంధకారంలో నెగిటివిటీ అనే దాంట్లో ఇది బయట ఉండే ప్రపంచంలో ఉండే నెగిటివిటీని అంతా మనం తీసేసుకొని వీటిని అంతా కూడా కప్పు చేస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు చిన్నప్పటి నుంచి మీరు డెవలప్ చేసుకోండి. ఈవెన్ మీరు కౌన్ బనేగా కరోడ్పతిలో ఒక ఛానల్స్లో ఉండే ప్రోగ్రామ్స్ని మీరు చూడండి. షార్ట్స్ రూపంలో ఫేస్బుక్లో వీటిలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. పిల్లలు ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఇదేంటి మేడం మా రిలేషన్షిప్ అని చెప్పి ఈ ఇప్పుడు జనరేషన్లో అంతా కూడా ఏమనుకుంటున్నారు, మొబైల్స్ తర్వాత ఇంటర్నెట్ ద్వారా ఎక్కువ వాళ్ళకి ఏం తెలియదు అంటున్నారు. కానీ కౌన్ బనే కరోడ్పతిలో చిన్న షోరూమ్ ఉంది. దాంట్లో వచ్చే పిల్లలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారండి, ఎంత జమ్గా ఉన్నారు. ఒక అబ్బాయి చెప్తున్నాడు, అబ్బాయి పేరు నాకు కరెక్ట్గా తెలియదు. ఆ అబ్బాయి దగ్గర ఒక 100 పుస్తకాలు ఉన్నాయంట. ఆ 100 పుస్తకాలని ఆ అబ్బాయి పర్ఫెక్ట్గా చదివాడంట. ఎప్పుడు బుక్స్తోనే చదివేవాడంట. ఇంకొక అబ్బాయి హిమాచల్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి మాట్లాడుతుంటే ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వినయము, విధేయత,
ఆ అబ్బాయి కూడా బుక్స్ చదువుతాడంట, డబ్బులు మనీ సేవ్ చేస్తాడంట. ఎందుకు వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్ క్యాప్చర్ చేసే క్యాపబిలిటీ పిల్లలకు ఉంది. ఒక మొబైల్స్ అవే కాదు, ఇంకా కూడా మన ధార్మికత్వంతో కూడిన, మన పాజిటివ్నెస్తో కూడిన ఎనర్జీ లెవెల్స్ అనే ఉండే పిల్లలు కూడా ఇంకా మనకున్నారు. అలాంటివి కూడా మీరు చూపించండి. ఒక అబ్బాయి భగవద్గీత చదువుతాడంట, శ్రీకృష్ణ పారాయణం చదువుతాడంట, తర్వాత కొన్ని మంచి మంచి బుక్స్ చదువుతాడంట. దాంట్లో ఉండే ఘటోత్కచుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఈజీగా చెప్తున్నాడు ఆ పిల్లోడు. అంటే ఎంత కాన్ఫిడెన్స్గా కూర్చోవడము, ఎంత వాళ్ళకి పట్టుమని 10-11 సంవత్సరాలు కూడా ఉండవు. వాళ్ళు మేడం మిగతా అవన్నీ చెప్పి ఇప్పుడు ఇది సోది అని మీరు దయచేసి అనుకోవద్దండి. దాంతో ఇది లింక్ ఉంటుంది, మీరు కావాలంటే క్లియర్గా చెప్పండి. ఆ చిన్న వయసులోనే వాళ్ళు నమస్కారాలు పెట్టడము, కొంచెం హుందాగా కూర్చోవడము, బాగా పెద్ద చిన్న అని రెస్పెక్ట్ చేయడము, ఓపిక్గా సమాధానం చెప్పడము, ఇవంతా చూస్తే వండర్ఫుల్ అవుతుంది. వాళ్ళవన్నీ చూస్తే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ భగవద్గీత, తర్వాత మంచి మంచి పుస్తకాలు చదివించడము, ఇట్లా అన్నీ కూడా చేశారంట. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే, ఆ చిన్న వయసులోనే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే కేవలము ఒక మంచి బుక్స్ చదవడము, మంచి కౌన్సిలింగ్ తీసుకోవడం ఇలాంటివి ఉంటుంది. కాబట్టి మనలో కూడా మంచి డెవలప్మెంట్ కావాలంటే అప్పుడప్పుడు మంచి పుస్తకాలను కూడా మనం చదివినప్పుడు మనలో కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ అనేది ఈ భగవద్గీతలో చిన్న చిన్న సారాంశాలు జరిగినప్పుడు మనకి దొరుకుతాయి. కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో ఫెయిల్యూర్ అయినారని, భార్యాభర్తల బంధాలు సరిగా లేదని, మరి ఇతర కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకొని చాలా పిరికితనంగా చనిపోతూ ఉంటారు. అలా చేయొద్దండి. మీ కర్మ త్రిబుల్ అవుతుంది. ఈ కర్మలు అనేది 2 నిమిషాల ఒక ఫ్యూ మినిట్స్ చెప్పేసి మళ్ళీ మీతో చెప్తాను. ఈ జన్మలోనే కాదండి, జన్మలకు కూడా మనకి అష్టేష్ భోగభాగాలు కలిగిన అత్యంత ధనవంతుడు, రూపవంతుడు, గుణవంతుడు, విద్యావంతుడు, సంస్కారవంతుడు, సంపూర్ణ ఆరోగ్యంతో అన్ని అవలు సరిగ్గా ఉండే ఉత్తమ భాగస్వామి కూడా మనకి లభించాలంటే ఈ జన్మలోనే మనము ఎన్ని జన్మలకైనా ఉండే ప్రతిఫలాన్ని ఈ జన్మలో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే మన లైఫ్లో మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మన లైఫ్లో చాలామంది మనతో ట్రావెల్ చేస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్ కావచ్చు, బయట బంధువర్గాలు కావచ్చు, నైబర్స్ కావచ్చు, స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, కాలేజ్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా ట్రావెల్ చేస్తూనే ఉండొచ్చు. ఈవెన్ తల్లిదండ్రులు దైవంతో సమానం. వాళ్ళు మనకి అన్కండిషన్ లవ్ ఇచ్చి, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇచ్చి, బాధ్యత మనం పెంచి పెద్ద చేసి సదా మనం బాగుండాలని కోరుకుంటారు. వాళ్ళని కూడా మనము కొంతకాలం వరకు పెళ్ళై వివాహాల సందర్భంగా పూర్తిగా అమ్మాయిలైతే డిస్అటాచ్మెంట్ అయిపోతారు. అబ్బాయిలైతే ఉద్యోగపరమని, భార్యల వల్ల కానీ, మరి ఏ కారణాల వల్ల కానీ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే కూడా కొంచెం దూరంగానే ఉంటారు. వాళ్ళతో కూడా ఎక్కువ ట్రావెల్ చేయలేరు. కానీ మనకి మంచి గుడ్ సోల్మేట్ తర్వాత మనకి మంచి లైఫ్ పార్ట్నర్ కానీ దొరికితే నిజంగా మన జీవితంలో 90% సక్సెస్ అయినా, అది అబ్బాయి అయినా కావచ్చు, అమ్మాయి అయినా కావచ్చు. కానీ అవతల వ్యక్తి ఆ పాజిటివ్నెస్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ అనేది ఉంటుంది. ఒక మంచి అమ్మాయే మీకు భార్య దొరికింది, కానీ ఆ అమ్మాయి పట్ల అబ్బాయికి ఆకర్షణ అనేది ఉండదు. ఆ అమ్మాయిని హింసిస్తూ ఉంటాడు, పాడు చేస్తూ ఎప్పుడు మాటల ద్వారా, చేతుల ద్వారా గాయపరుస్తూ ఉంటారు. అట్లాంటిది వాళ్ళకి వృద్ధి అనేది జరగదు. అదేవిధంగా అమ్మాయి కూడా, అబ్బాయి శ్రీరామచంద్ర అయినా కానీ అతని మీద ఆమెకి ఆకర్షణ లేకుండా వేరే విధంగా రెండో వివాహం చేసుకోవడం మరే కారణాల వల్ల కూడా పోతుంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మంచి సోల్మెంట్, ఇప్పుడు పెళ్ళైనా మరణమైనా, చావైనా బతికైనా కానీ ఒక వ్యక్తి, మన హిందూ ధర్మం ప్రకారం ఒక వ్యక్తితోనే ఉండి ధర్మేర్థ అర్థేర్థ కామార్థ అని మనకి కొన్ని వివాహ బంధాల్లో కూడా చివరి వరకు నూరేళ్ళు జీవిస్తామని మంత్రోచ్చరణలతో కూడా చెప్తారు. కాబట్టి ఒకసారి వివాహం అయితే ఆ రిలేషన్షిప్ని మనకు అనుకూలంగా బ్యూటిఫుల్గా దాన్ని మలుచుకొని జీవితాంతం నూరేళ్ళు వాళ్ళతో జీవించుకునేదానికి మనవంతు మనం ప్రయత్నం చేసి ఆ రిలేషన్షిప్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. ఈ కర్మఫలాలని ఎలా ఉంటాయంటే, కర్మఫలం అంటే మనం చెప్పింది, మనం ఏ పని చేస్తామో అదే రిజల్ట్స్ మనకి తిరిగి వస్తుంది. దాన్నే కర్మఫలం అంటారు. పునర్జన్మ అంటారు. పునర్జన్మ అంటే పూర్వజన్మలో మనం చేసిన పాపాలు కావచ్చు, పుణ్యాలు కావచ్చు, దాన్ని బట్టే ప్రస్తుతం మనము ఆ కర్మలు అనుభవిస్తూ ఉంటాము. ప్రారబ్ధ కర్మ అంటే నెక్స్ట్ పూర్వజన్మలో మనం చేసిన కర్మలన్నీ కూడా ప్రస్తుతం మనం రెడీగా ఉంటాం ఆ కర్మలు అనుభవించడానికి. ఇంకా రెడీగా ఉంటాయి. అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు. కొంతమంది 45 సంవత్సరాల వరకు, 50 ఏళ్ళ వరకు కూడా చాలా సిన్సియర్గా, కరెక్ట్గా ఉండడము, వాళ్ళకి అలాంటి చాలా మంచి యాటిట్యూడ్తో, మంచి గుణాలతో ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే అన్ఫార్చునేట్లీ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అనేది ఎదురవుతుంది. అప్పుడు వాళ్ళు ఎంత ఆలోచిస్తూ ఉంటారు,
నేనా ఇలా చేసింది, నాకే ఇలా ఎందుకు జరిగింది అని క్వశ్చన్ వేసుకుంటూ ఉంటారు. ఆ క్వశ్చన్కి మీరు బుర్ర ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎంత ఫోకస్గా ఉన్నా ఒకవేళ అన్ఫార్చునేట్లీ జరగకూడదు జరిగిపోయింది, దానికి కారణం ఏమంటే ఒక ప్రమాదం జరిగిపోయిందంటే దానికి కారణము పూర్వజన్మలో మనం చేసిన కర్మలు. ఆ కర్మ ఫలితం అనేది కాలానికి విపరీతమైన మెమరీ ఉంటుంది. అది మనం మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనకి అది తిరిగి రివర్స్ ఇచ్చేస్తుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మనకి ఇప్పుడు కూడా ఈ జన్మలోనే కాదు, జన్మలో కూడా మంచి సోల్మెంట్ వచ్చి మనం వాళ్ళతో లైఫ్ లాంగ్ బాగుండాలంటే మనం చేయాల్సినవి ప్రస్తుతం మనం ఎలా ఉండాలంటే మంచి నడవడిక ఉండాలి. ఎక్కువ హర్ట్ చేసే విధంగా ఉండకూడదు. మన ప్రవర్తన అనేది శుభ్రంగా ఉండాలి. అమ్మాయిలైతే గొప్ప శీలము, గొప్ప క్యారెక్టర్తో, వే ఆఫ్ డ్రెస్సింగ్ కావచ్చు, మాట్లాడే మాటలు కావచ్చు, మంచి సౌమ్యంతో, రెస్పెక్టబుల్గా ఎల్డర్స్ని గౌరవించడము. ఒక అమ్మాయి అంటే అన్నీ వాళ్ళకి తెలిసి ఉండాలి, బోల్డ్గా ఉండాలి. కానీ ఎక్కడెట్లా ప్రదర్శించాలో అలా ప్రదర్శించి ఒబీడియంట్గా ఉన్నప్పుడు మనకు అవనేవి సత్కర్మలు అనమాట. ఆ సత్కర్మలు క్యారెక్టర్ని గుడ్డుగా పెట్టుకోవడం, ఇవన్నీ సత్కర్మలు. ఇట్లా సత్కర్మలు మనం పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ బర్త్కి కూడా మనం ఏమవుతుంది, మనకి అలాంటి లక్షణాలు కలిగిన ఈ జన్మలో కావచ్చు, నెక్స్ట్ జన్మలో కావచ్చు, అలాంటి లక్షణాలు కలిగిన అబ్బాయి మనకి భర్తగా రావడం అలా జరుగుతుంది. ఈ జన్మలో మనము వేరే అమ్మాయిల్ని పాడు చేయడము, ఇన్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడము, లేకపోతే మాటల ద్వారా, చేష్టల ద్వారా తల్లిదండ్రులను హింసించడము, ఈవెన్ ఇప్పుడు ఇది మనం చేసే కర్మలే కాదు, ఇంకోటి తల్లిదండ్రుల శాపము, మన పూర్వీకుల శాపం కూడా మనకి తగలే ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా మేనత్తులు ఉంటారు. వాళ్ళని సరిగ్గా చూడకుండా వాళ్ళు వచ్చినప్పుడు అవమానించడము, లేకపోతే వాళ్ళకి పసుపు కలియకుండా పోవడము, వాళ్ళ ఆస్తిని మనం లాగేసుకోవడము, అలాంటప్పుడు వాళ్ళు శపిస్తారనమాట. శపించినప్పుడు ఈ విధంగా నేను ఎలా బాధపడుతుంటానో మీరు కూడా అలా బాధపడాలి, మీ పిల్లలు బాగుండకూడదు, ఏదో శాపాలు పెడతారు. ఆ శాపాలు కూడా మనకి తగులుతాయన్నమాట. ఇంటికి వచ్చిన ఆడబిడ్డని కన్నీరు పెట్టి ఇచ్చకూడదు, ఇంటి ఆడపిల్లని బాగా చూసుకోవాలి. అలాంటప్పుడు అబ్బాయిలకు కూడా మంచి వైఫ్ అనేది దొరుకుతారు. ముఖ్యంగా అబ్బాయిలు కూడా తల్లిదండ్రులు హింసించడము, తోబుట్టువుల్ని ఎట్లంటే అట్లా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడడము ఇట్లాంటివన్నీ చేయడం వల్ల నెక్స్ట్ బర్త్లో వాళ్ళకి ఏం చేస్తుంది, అట్లాంటి వైఫే వస్తుంది. వాడిని తిట్టి కొట్టి చేసే వైఫే వస్తుంది. ఈ జన్మలో మనము భార్య చక్కగా ఉన్నా కానీ ఆమెని డిగ్రేడ్ చేస్తూ ఆమె దగ్గర ఉండే సొత్తంతా లాగేసుకొని ఇన్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటే నెక్స్ట్ జన్మలో వాడికి అలాంటి వైఫే దొరుకుతుందనమాట. అమ్మాయిలైనా అంతే. అట్లా మనం చేసే కర్మలను బట్టి, పాపపుణ్యాలను బట్టి నెక్స్ట్ బర్త్లో కూడా మనకు ఉంటుంది. మనము నెక్స్ట్ కర్మలు కూడా అలాగే ఉంటుంది. ఇదే కర్మ సిద్ధాంతం అని అంటారు. ఇప్పుడు ప్రారంధ కర్మం అంటే నెక్స్ట్ ఇంకా రెడీగా ఉండడం అనమాట. నెక్స్ట్ బర్త్లో మనం చేసిన పాపపుణ్యాలన్నీ కూడా ఇప్పుడు వయసు పెరుగుతుంది, 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు అట్లా వస్తుంది. ఇంకా ఏజ్ పెరిగే కొద్దికి ఇంకా కర్మ అనుభవించాల్సి వస్తుంది. దాన్ని ప్రారంధ కర్మ అంటారు. కర్మయోగి అంటే ఏంటి, కర్మయోగి అంటే ఏంటి, ఏం ఎక్స్పెక్టేషన్ చేయరు వాళ్ళు. ఇది చేస్తే నాకు పుణ్యం వస్తుంది, అది చేస్తే నాకు పాపం వస్తుంది, నేను ఇలాగే ఉంటే నాకు పుణ్యఫలాలు వచ్చేయాలి, లేకపోతే నాకు దేవుడిని బుక్కడం వల్ల ఎక్కువ పుణ్యం వచ్చేయాలి, సరేనా, నేను చేయడం వల్ల నాకేం లాభము, నేను ఇట్లాగే సెల్ఫిష్గా ఉంటాను అట్లా అనుకోకుండా ఒక పని చెప్పారనుకోండి, ఎవరు ఏమన్నా అనుకోండి, వాడు నువ్వు బాగా చేయలేదు అని అంటారు. వాళ్ళ దగ్గర ఉండే మనీ అంతా తీసేసుకుంటారు, వాళ్ళని హింసిస్తారు, అన్నీ చేస్తారు. కానీ తన బాధ్యత అని వచ్చినప్పుడు సక్రంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. దాన్నే కర్మయోగం అంటారు. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, వితౌట్ ఎనీ రిజల్ట్స్, గుడ్గా తన బాధ్యతల్ని 100% ఎఫర్ట్ పెట్టి చేసే వాళ్ళని కర్మయోగి అని అంటారు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, మీ భార్యాభర్తల్లో కూడా రిలేషన్ సరిగా లేనప్పుడు, అవతల వ్యక్తి సరిగా లేనప్పుడు దాని గురించి ఎక్కువ చింతించద్దండి, ఎక్కువ బాధపట్టద్దండి. మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేయండి, ఎక్కువ ప్రేమను పంచండి, ఎక్కువ పాజిటివ్నెస్తో ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. నిజంగా మీ కర్మఫలం పూర్తిగా పోయినప్పుడు అవతల వాళ్ళే మీకు అర్థం చేసుకొని మీ దగ్గరకు వస్తారు. అదేవిధంగా ప్రేమించుకునే యువతి యువకులు కూడా అవతల అబ్బాయి చాలా నెగిటివ్ వైబ్రేషన్తో అలా ఉండేటప్పుడు ఓపికగా ఉండండి, సహనంగా ఉండండి. మీ సైడ్ మీరు అతని మీద ప్రేమతోనే అంత ఇదితో ఉండండి. ఏదైనా మీకు అది తప్పు అని మీరు సరిదిద్దాలంటే ఓపికగా కూర్చొని ఒకరినొకరు చర్చించుకోండి. అవతల వ్యక్తి మీకు యాక్సెప్టెన్సీ కూర్చునే ఛాన్స్ ఇవ్వకుండా, మీతో మాట్లాడలే ఛాన్స్ లేకుండా కానీ మీరు ఓపికతో సహనంగా ఉండండి, నమ్మకంతో ఉండండి, బిలీఫ్నెస్తో ఉండండి. ఇట్లా మనం చేసేటప్పుడు
ఈవెన్ తల్లిదండ్రులు కూడా పిల్లలకి మగపిల్లలకైనా కానీ ఆడపిల్లలకి కానీ ఈ జనరేషన్లో మీరు నైపుణ్యాలతో కూడిన విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని మీరు అలవర్చండి పిల్లలకి కానీ అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ. అప్పుడు బయట అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరు కూడా మోసం చేసుకోరు, సమాజం కూడా బాగుంటుంది. ఇంకా ఒక చిన్న లాజిక్తో మేము క్లోజ్ చేస్తానండి. ఇంకోటి ఏంటంటే మనం కొంతమందికి మనం ఎంత దగ్గర అవ్వాలన్నా కానీ వాళ్ళ బంధాన్ని ఎంత బలపరుచుకోవాలన్నా కానీ ఆ బంధం అనేది ఒక్కోసారి రాకపోవచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. దానికి కూడా మీరు బాధపడకండి. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్క దానికి ఒక లాజిక్ అనేది ఉంటుంది. ఎవరికైతే రుణం ఉంటుందో అంతవరకే మనకి ఆ రిలేషన్ అనేది ఉంటుంది. దాని పట్ల మీరు తీవ్రంగా ఆలోచించి తలబాదుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కృతజ్ఞతతో చెప్పేసి మీ పని మీరు సక్రమంగా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమిస్తారు, ఎంతో గౌరవిస్తారు. మీకు కూడా తల్లిదండ్రులు ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, బాగా సత్సంబంధాలే ఉంటారు. వాళ్ళు అన్ఫార్చునేట్లీ పాస్ అవుట్ అయిపోవచ్చు. అదేవిధంగా పిల్లలు కూడా మీ పిల్లలు మీ పట్ల తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు అంటే చాలా ఇష్టంగా గౌరవంగా ఉంటారు. లవ్ మ్యారేజ్ చేసేసుకొని దూరం అయిపోవడం, అస్సలు చూడకుండా అనాథాశ్రమాలు వదిలేసేయడము అని అంటారు. ఇది ఈవెన్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పెంచుకునే జంతువులు కూడా ఉండండి. ఒక ఆవు తప్పిపోతుంది, పిల్లి, కుక్క ఇవన్నీ మనం పెంచుకుంటాము. ఎంతవరకు రుణం ఉంటుందో అంతవరకు ఉంటాయి. అవి ప్రాణాలతో బతుకున్నా కానీ ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటాయి. మిస్ అయిపోయినప్పుడు ఒక శాస్త్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, పలానా తూర్పు వెళ్ళింది, పరమటి దిక్కెళ్ళింది, మళ్ళీ మీకు తిరిగి వస్తుంది అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే అలా రుణం ఉంటే మళ్ళీ మనకి వెనక్కి కంబ్యాక్ అవుతాయి. అట్లా రుణం లేనప్పుడు ఎక్కడ డిస్ అటాచ్మెంట్ అయిపోతుంది. అంటే భగవంతుడు మనకి ఎంత ప్రయత్నం చేసినా కానీ ఒక రిలేషన్షిప్లో మనకి తిరిగి రాలేదంటే దాని గురించి తీవ్రంగా తలబాదుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు మనకి అంతవరకే రుణం ఇచ్చినారని మీరు అనుకొని దాన్ని వదిలేసేయండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అన్మ్యారీడ్ వాళ్ళకందరూ కూడా బ్యూటిఫుల్, మంచి అండర్స్టాండింగ్, లవ్ అండ్ రొమాంటిక్ సోల్మేట్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మేనిఫెస్టింగ్ చేస్తాను. అదేవిధంగా వివాహమయ్యి డిస్టర్బెన్స్ ఉండే వాళ్ళు కూడా వాళ్ళిద్దరూ బ్యూటిఫుల్ రొమాంటిక్ అయిన లైఫ్ లీడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కమింగ్ టు పాయింట్ వస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కమింగ్ టు టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ని ఉపయోగించి ఇప్పుడు నేను లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పే ఈ టెక్నిక్ని మీరు 11 రోజులు కానీ 21 రోజులు కానీ 41 డేస్ కానీ రెగ్యులర్గా మీది చాలా లోగా మీ రిలేషన్షిప్ని దాన్ని స్ట్రాంగ్గా చేసుకోవాలంటే 40 డేస్ అనేది మ్యాక్సిమంగా చేయండి. నేను మనస్ఫూర్తిగా ఆ యూనివర్స్తో మేనిఫెస్టింగ్ చేస్తున్నాను. మన యొక్క ప్రతి కోరిక కూడా ఆ విశ్వం చేత ఆశీర్వదించబడి తిరిగి మనకి వచ్చి మీరు అనుకున్న బంధాలు బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మేనిఫెస్టింగ్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. అయితే మీరు ఈ టెక్నిక్ని ఎలా ఉపయోగించాలంటే, మీరు నైట్ ఏం చేయాలంటే భోజనం అన్ని కార్యక్రమాలు అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత అట్లీస్ట్ 10 to 10:30 నుంచి 10 o'clock లేదా 10:30 అంతా స్టార్ట్ చేయండి. ఎంత ఒక 15 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ అంతే అయిపోతుంది. ప్రతిరోజు ఇలా చేసుకోండి. ఎట్లా 11 days, 21 days, 40 days అనమాట. మీకు ఏదైనా ఎంచుకోండి. మీ రిలేషన్షిప్ చిన్న డిస్టర్బెన్స్ అయితే 11 days, కొంచెం మిడిల్లో ఉంటే అట్లా 21 days, చాలా వీక్గా ఉంటే 40 days. కొంతమందికి చాలా వీక్గా ఉండేది కూడా వాళ్ళు స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేస్తే వాళ్ళకి 11 daysలో కూడా అయిపోయే సందర్భాలు ఉంటాయి. అయితే మీరు అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి, అంత ఎమోషన్ని ఎక్కడ కూడా ఇది జరగదు అనే నెగిటివ్ లేకుండా స్ట్రాంగ్గా మనస వాచ కర్మన అట్లే సరౌండ్ అయిపోయింది. యూనివర్స్ సరౌండ్ అయిపోయినప్పుడు మన కోరికలు 100% మేనిఫెస్టింగ్ అవుతాయి. ఎలా చెప్పాలంటే, ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఆ వైట్ పేపర్లో మీరు బ్లాక్ ఇంక్తో ఫస్ట్ నెగిటివిటీని అనేది రాయండి. ఎలా రాస్తారు? మా హస్బెండ్, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీ హస్బెండ్ మిమ్మల్ని కొడుతున్నాడు, ఇట్లా రోజు నన్ను తాగేసి వచ్చి కొడుతున్నాడు, నాకు చాలా బాధేస్తుంది. ఇంకో అట్లా కాకుండా నా తల్లిదండ్రులు నన్ను బ్యాడ్ వర్డ్స్తో, అబ్యూసింగ్ వర్డ్స్తో నన్ను మాట్లాడుతున్నారు, అది మానసిక శోభగా ఉంది, నా క్యారెక్టర్ని డిగ్రేడ్ చేసేలాగా మీరు మాట్లాడుతున్నారు, అది కూడా నాకు కష్టంగా ఉంది. ఇట్లయితే ఎట్లా? మీరు రోజు ఖర్చులకి ఇంటికి వేయడం లేదు, అన్ని పనులు నేను చేస్తున్నాను, అయినా కానీ నాకు రికగ్నిషన్ లేదు, నేను బాగా చదువుకున్నాను, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా మీకోసం నేను జాబ్ పోవద్దని చెప్తున్నాను, ఎగ్జాంపుల్గా నన్ను ఇట్లా అనుమానిస్తున్నారు, నాకు మానసిక శోభగా ఉంది అని చెప్పి మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, వాళ్ళ ద్వారా మీకు ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయి మీ రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఆ నెగిటివిటీ అంతా బ్లాకేజెస్ అయిపోయి వాళ్ళు పాజిటివ్నెస్గా అయ్యి మీరు పాజిటివ్నెస్గా అయ్యి మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ నెగిటివ్స్ అన్నీ రాయండి.
అతని వైపు అతని వల్ల మీరు ఏ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో ఆ నెగిటివ్ పాయింట్స్ అన్నీ మీరు ఒక లిస్ట్ లాగా ఒక పేపర్లో రాసుకోండి, రాసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మీరు మీ లైఫ్ పార్ట్నరు మీకు కావాల్సిన మీ ఎవరితో అయితే మీ బంధాన్ని బలపరుచుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి ఎదురుగా ఉన్నట్టు మీరు ఊహించుకొని ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం మీతో నేను 100 years మీతోనే నేను జర్నీ చేయాలనుకుంటున్నాను కానీ మీరు నాతో సరిగ్గా ఉండడం లేదు. ఎందుకు ఉండడం లేదు చెప్పండి? నేను మీకేం తక్కువ చేశాను? నేను ఇల్లు చక్కదిద్దుకుంటున్నాను, పిల్లల్ని చూస్తున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, వర్క్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. అయినా మీరు నన్ను అర్థం చేసుకోకుండా చీపురు పుల్లలాగా చూస్తున్నారు. నా అలా చూడడం వల్ల నాకు చాలా బాధగా ఉంది. మీరు బయట ఫ్రెండ్స్ని అందరూ కూడా ఎక్కువ నమ్ముతండి, బంధువులు నమ్ముతున్నారు, తోబుట్టులు నమ్మి డబ్బులంతా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు అది మీ స్వార్థానికి మాత్రమే వాడుకుంటున్నారు అది దానివల్ల మనం డబ్బులు లాస్ అవుతాం. కాబట్టి అవన్నీ అవాయిడ్ చేసేయండి. నాతో అండర్స్టాండింగ్గా ఉండండి. మనం ఇద్దరం కోఆర్డినేట్గా చేద్దాం, మన ఇంటిని డెవలప్ చేసుకుందాం, మన పిల్లల్ని డెవలప్ చేసుకుందాం, వారానికి ఒకసారి ట్రిప్కి వెళ్దాం, బయటకు వెళ్దాం, మన ఇద్దరం భార్యాభర్తలు సఖ్యంగా ఉందాం. అలా విధంగా ఒక ఫిజికల్గా ఎమోషనల్గా కూడా మీతో నేను ఎక్కువ అటాచ్మెంట్గా ఉండాలంతా అనుకున్నారు. కాబట్టి నన్ను అర్థం చేసుకొని మీరు నాకు దగ్గరగా కావండి మీకు నేను ఏం లోటు చేశాను అని మీకు మీ మనసులో ఉండే బాధనంతా కూడా ఎదుటి వ్యక్తికి మీరు ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళ మిస్టేక్ని మీరు రికవర్ చేసుకునేలాగా మీ మాటలు అనేవి చెప్పండి. నిజంగా అలా చెప్పినప్పుడు లోపల ఉండే భారానికి అంతా కూడా కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి మనకి. అట్లా బ్రస్ట్ అవుట్ అయిపోండి. అంటే ఇది ఇది మనం రాసేది వచ్చి ఓరల్గా రాస్తున్నాము. ఇది ఒక ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా లోపల ఉండే స్ట్రెస్ అంతా కూడా బ్రస్ట్ అవుట్ అవ్వడానికి. ఇలా చేయండి. ఇలా చేసేసి ఈ రాసినారు కదా, ఈ ఒక వైట్ పేపర్ తీసుకొని బ్లాకింగ్తో రాశారు కదా, ఆ బ్లాకింగ్ పేపర్ని ఏం చేస్తున్నారంటే మీరు మ్యాచ్ బాక్స్తో బర్న్ చేసేసేయండి. బర్న్ చేసిన తర్వాత పొడి ఉంటుంది కదా యాష్, దాన్ని ఏం చేస్తారంటే మీరు టాయిలెట్లో ఫ్లష్ అవుట్ చేసేసేయండి. అట్లా రెగ్యులర్గా అలా చెప్తూ ఉండేటప్పుడు ఖచ్చితంగా మీకు ఆ లోపల ఉండే ప్రెజరు, ఆ మెంటల్ పీస్నెస్ అంతా పోయినప్పుడు సగం నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది. తర్వాత మీరేం చేయాలంటే రోజంతా కూడా మీ హస్బెండు లేదా మీ వైఫు లేదా మీ లవరు, మీ గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ మీతో ఎలా ఉండాలో ఆ విధంగా మీరు రోజంతా ఊహించుకోండి. ఎట్లంటే ఆ అబ్బాయి మీతో రొమాంటిక్గా ఉన్నట్టు, ఏదైనా రొమాంటిక్ సాంగ్లో మీ ఇద్దరిని ఊహించుకోవడం, బయట అవుటింగ్కి వెళ్ళినట్టు, అబ్బాయి మీకు కావాల్సినంత కోరిక తీసినట్టు, మీరు చాలా రొమాంటిక్గా ఉన్నట్టు అట్లా ఊహించుకోండి. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మీ హస్బెండ్ మీతో ఎలా ఉండాలో మీరు బ్యూటిఫుల్గా అలంకరించుకొని మంచి శారీ కట్టుకోండి. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మంచి శారీ కట్టుకోండి. రోజంతా కూడా మీరు వంట చేస్తున్నప్పుడు మీ హస్బెండ్ వచ్చినట్టు, మీతో ఒక రొమాన్స్ చేస్తున్నట్టు, లేకపోతే మీకు ఒక కిస్ చేస్తున్నట్టు అట్లా రోజు కూడా అట్లా ఊహించుకోండి. మీరు ఊహించుకోండి. ఎందుకంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్లో మెడిటేషన్ అనేది చేస్తారు కదా, మెడిటేషన్ చేసినప్పుడు మార్నింగ్ నైట్ మెడిటేషన్ కంపల్సరీగా చేయాలి. చేయనప్పుడు మనలో ఉండే నెగిటివిటీస్ అన్నీ పోయి మనకు ఒక వైబ్రేషన్, ఒక ఆరా అనేది ఏర్పడుతుంది. ఆరా ద్వారా కూడా మనం ఏదైనా విజువలైజేషను తర్వాత ఇమాజినేషన్ చేస్తే అది లోపల సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయ్యి మన ఎనర్జీ లెవెల్స్, ఫ్రీక్వెన్సీ అన్నీ కూడా ఎక్కువయ్యి తొందరగా మనకి ఎంత ఎనర్జీగా, ఎంత హ్యాపీగా మనం ఫ్రీక్వెన్సీని డెవలప్ చేస్తామో అంత తొందరగా మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. కానీ మీ హస్బెండ్ మిమ్మల్ని కొట్టండి, తిట్టండి, ఏమైనా చేయండి, దూరంగా కూడా దగ్గరగా ఉండండి. ఆ నెగిటివిటీని మాత్రం మీరు యాక్సెప్ట్ చేయొద్దండి. సైలెంట్గా, కామ్గా, ఇప్పుడు నేను చెప్పాను కదా కర్మయోగి అని, అంటే ఎలాంటి ప్రతిఫలాలు లేకుండా సమస్తం భగవంతుడికి వదిలేసి నార్మల్గా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్గా తన పని తను అది సత్య మార్గంలో చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. అదేవిధంగా మీరు అతను ఏమన్నా అనండి, మీరు ఇరిటేట్ అవ్వకండి. ఇరిటేట్ అయ్యి కామ్గా, కూల్గా అతనితో దగ్గరగా ఉన్నట్టు క్లోజ్గా ఉండి మీ ప్రేమను మీరు పంచుతూ ఉండండి. తర్వాత మార్నింగ్, ఈవినింగ్, నైట్ మెడిటేషన్ చేసుకోండి. రోజంతా కూడా ఊహించుకోండి. చిన్న ఎగ్జాంపుల్, లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా సక్సెస్ అవుతుందంటే కొంతమంది సారీ అండి ఇది చెప్పకూడదు కానీ అయినా చెప్తున్నాను. చాలామంది సెక్సువల్ ఫీలింగ్స్లో ఉండేటప్పుడు కొన్ని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూసినప్పుడు అందులో వాళ్ళు నిజంగా ఊహించుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అట్లా ఊహించుకొని విజువలైజేషన్ చేస్తూ ఉంటారు. అందులో అట్లా కూడా సక్సెస్ అయ్యి వాళ్ళకి కావాల్సిన లైఫ్ పార్ట్నర్ని కూడా వాళ్ళు పొందిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా మనము
బాగా ఎంత విజువలైజేషన్ అంటే నేను ఒక రొమాంటిక్ అనే కాదు, ఇంకా రొమాంటిక్ మించి కూడా మన ఇంట్లో ఉంటాయి. మన ఇల్లు నీట్‌గా, బ్యూటిఫుల్‌గా ఉన్నట్టు, మీ తల్లిదండ్రులతో అతను చక్కగా నవ్వుతూ, మర్యాదగా మాట్లాడినట్టు, బంధువులతో అంతా బాగా కలిసినట్టు, మిమ్మల్ని అంతా ఔటింగ్ తీసుకుపోయినట్టు, తర్వాత మీకు కావాల్సింది కొని తీసుకున్నట్టు, మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చినట్టు, మీతో ప్రేమగా మాట్లాడుతున్నట్టు, ఇలాంటి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి కదా! మీకు ఎలా ఇంతకుముందు గతంలో మీరు అలాంటి రొమాంటిక్ అంత మంచి పాజిటివ్‌తో ఉన్న కూడిన ఒక లైఫ్‌ని మీరు లీడ్ చేస్తుంటారు. అలాంటిదే మీకు ఇమాజినేషన్‌లో ఈజీగా వచ్చేస్తుంది. అట్లా మీరు రోజంతా కూడా విజువలైజేషన్ చేస్తా రొమాంటిక్‌గా ఉండి, మీరు అదే భావనతో ఉండండి. మీ హస్బెండ్ పాసిబిలిటీగా మీతో ప్రతికూల భావంతో సారీ అనుకూల భావంతో మీ మీ లైఫ్ పార్ట్నర్ మీతో ఉన్నట్టు రోజంతా అలా ఊహించుకొని ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడకుండా అలాగే ఉండండి. అలా విధంగా లవర్స్ కూడా వాళ్ళ లవర్స్‌తో ఫోన్ కాల్‌లో చక్కగా సంభాషించినట్టు, బాగా ఫోన్‌లో ఎవరైతే దూరమై ఉంటారో ఆ వ్యక్తి మీతో రోజు బాగా మాట్లాడినట్టు, బాగా చక్కగా జోక్స్ వేసుకొని ఔటింగ్ పోయినట్టు, వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్ పెళ్లి ఒప్పుకున్నట్టు, మీ వివాహం బాగా చక్కగా అంగరంగం అయిపోయినట్టు, మనకి ఇష్టమైన వ్యక్తుల గురించి మనం ఈజీగా ఇమాజినేషన్ అనేది చేసేసుకుంటాం కదా. ఒక కాఫీ తాగుతున్నాడు, ఒక పెద్ద రెస్టారెంట్‌కి వెళ్ళి కాఫీ తాగుతున్నట్లు, అట్లా మీకు మీరు ఏమి కావాలనుకుంటారో అట్లా ఊహించుకోండి, విజువలైజేషన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రోజంతా కూడా అట్లా పాజిటివ్నెస్తో ఆ వైబ్రేషన్స్తోనే ఉండండి. ఇట్లా ఈ టెక్నిక్ అంటే ఇలా బ్లాక్ పేపర్లో రాసి ఫ్లష్ అవుట్ చేసి దాన్ని కాల్ చేసి బర్న్ చేసి ఫ్లష్ అవుట్ చేసేసి తర్వాత ఎదురుగా ఉండే మనిషితో మనం ఉండి ఇట్లా ఇలాంటి టెక్నిక్ అన్నీ చేసి మనము పడుకునే ముందు యూనివర్స్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి అనమాట. ఏమని, అమ్మ నా నా ప్రతి ఒక్క కోరిక కూడా నీకై చేరి నీ ఆశీర్వాదంతో తిరిగి నాకు ప్రతిఫలంగా వస్తున్నందుకు నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆల్రెడీ అయిపోయినట్టు యూనివర్స్కి మీకు నచ్చిన భాషలో చెప్పేసేయండి, స్ట్రాంగ్గా బిలీవ్ అయినట్టు. అమ్మ ప్రస్తుతం నా భర్తతో నేను సంతోషంగా హ్యాపీగా ఉన్నందుకు ఓ విశ్వమాత నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ప్రేమించిన వ్యక్తితో నా నిండు నూరేళ్ళ జీవితం, నాకు వివాహమై నా నిండు నూరేళ్ళ జీవితం సంతోషంగా ఆనందంగా చాలా ఒక రొమాంటిక్ అయిన పీస్ఫుల్ అయిన జాయ్ఫుల్తో నా లైఫ్ ఉన్నందుకు, ఇంత మంచి లైఫ్ పార్ట్నర్ ఇచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఒక యూనివర్స్కి ఒక గ్రాటిట్యూడ్తో స్ట్రాంగ్ బిలీవ్నెస్తో కూడిన ఒక స్ట్రాంగ్ గ్రాటిట్యూడ్ని రిలీజ్ చేసేసి పడుకొని నిద్రపోండి. అట్లాగే ఎర్లీ మార్నింగ్ నిద్రలేవండి. మీ కోరిక ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రాంగ్గా మీరు మేనిఫెస్టింగ్ చేయాలి. ఆ టెక్నిక్స్ అంతా కూడా మనసా వాచ డిసిప్లైన్లో చేయండి. మనసా వాచ కర్మణ మంచి డిసిప్లైన్లో మీరు వర్కౌట్ అనేది చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకోవాలంటే మీరు మొండిగా తయారవ్వాలి. మొండిగా తయారై దానిలో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలంటే నెగిటివ్గా ఉండకూడదు, నిరాశ నిస్పృహలు ఉండకూడదు. ఒక పాజిటివ్తో అది అయిపోతుంది అంతే. మనస వాచ కర్మణ ఈ టెక్నిక్ ఉపయోగించి యూనివర్స్ మీద వదిలేస్తే ఖచ్చితంగా మీ లైఫ్ పార్ట్నర్ అనే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మీరు అనుకున్న జీవితాన్ని మీరు చాలా బ్యూటిఫుల్గా మీరు అనుభవించవచ్చు. అయినా కానీ ఈ టెక్నిక్స్ ఉపయోగించినా కానీ అవతల వ్యక్తిలో మ్యాక్సిమం ఉంటుంది. కానీ భగవంతుడు నేను చెప్పినాను కదా, ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది భగవంతునికి. ఆ సిద్ధాంతం ఏమంటే మన దగ్గర ఎంతవరకు రుణం ఉంటారో అంతవరకు మాత్రమే మన దగ్గర ఉంటుంది. మీరు 100% 200% మ్యాక్సిమం అయిపోతుంది. అట్లా ఇంకా మొండిగా ఉండి ఏదైనా ఉంటే మీరు దాని గురించి తల బాదుకోవాల్సిన అవసరం లేదు. యూనివర్స్కి వదిలేస్తే అతనికి మనకి రుణం ఉండే అంతవరకు అతను ఉంటుంది. దానికంటే గొప్పగా బ్యూటిఫుల్ అయిన మంచి సోల్మేట్ కూడా యూనివర్స్ మనం చేసిన ప్రేయర్ని వృధా కాకుండా దానికి 10 వంతులుగా అంతకన్నా బ్యూటిఫుల్ అయిన వ్యక్తిని మన జీవితంలో యూనివర్స్ మనకి పంపించవచ్చు. లేదా మీరు ఇండివిజువల్గానే మంచి బ్యూటిఫుల్ అయిన లైఫ్తో ప్రశాంత లైఫ్ లీడ్ చేయడానికి, లేదా కొంతమందికి మంచి ప్రయోజకరంగా మీ వల్ల కొంతమందికి మంచి జరిగే ఒక ప్రయోజకమైన వ్యక్తిగా మీరు తీర్చిదిద్దబడేలాగా యూనివర్స్ మిమ్మల్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ అన్నీ మీరు యూజ్ చేయండి. మనసా వాచ కర్మను నమ్ముకోండి, మీ బంధాన్ని బలపరచుకోండి. కానీ యూనివర్స్ అనేది మీకు ఎప్పుడూ మంచిగా చేస్తుంది, చెడు అనేది చేయదు. కానీ సరౌండ్ అయిపోవాలి. మీరు సరౌండ్ అయిపోయి పూర్తిగా చేయండి. రాత్రిపూట బ్లాక్ ఇంక్తో తీసుకొని మీ నెగిటివ్స్ అన్నీ రాసేసి అగ్గిపెట్టెతో బంద్ చేసి బూడిదని మీరు
బూడిదని మీరు ఏం చేయాలంటే ఫ్లష్ అవుట్ చేసేసండి. తర్వాత ఆ వ్యక్తి మీకు కూర్చోబెట్టి మీరు అతనితో ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారో అది మీరు అతనికి మీ మనసులో బాధనంతా చెప్పి మీరు ఎలా ఉండదలుచుకోరో అది అతనికి ఎక్స్ప్రెషన్ చేయండి. ఇలా మీరు టెక్నిక్ని ఉపయోగించండి. మీ బలహీనమైన బంధాలని బలపరచుకోండి. మీ యొక్క ప్రతి ఒక్క కోరిక కూడా విషమించి ఆశీర్వించబడి తిరిగి మీకై చేరి అది మంచి సత్ఫలితాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనంట.